నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి గంగుల విజేందర్ రెడ్డి తమ నామినేషన్ను దాఖలు చేశారు. గంగుల కుటుంబ అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో భారీ ఊరేగింపుగా తన స్వగృహం నుండి బయలుదేరి 4 రోడ్ల కూడలి పాత బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారి మల్లికార్జున రెడ్డికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. గంగుల నామినేషన్ సందర్భంగా ఆళ్లగడ్డలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ అనంతరం గంగుల మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన అవకాశం మేరకు తాము నామినేషన్ వేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ఒక పిలుపు ఇవ్వగానే అశేష సంఖ్యలో ప్రజావాహి తరలి రావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మన ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ప్రతి ఒక్క విషయం కూడా ప్రజలకి తెలియజేసుకుంటా మేము ఓటు అడగడం జరుగుతూ ఉంది. రేపు రానున్న కాలంలో మళ్ళా మనకు తిరిగి అధికారం ఇస్తే ఏ విధంగా పనిచేస్తామనేది కూడా ప్రజలకు చెప్తా ఓటు అడుగుతా ముందరికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అండగా నిలుస్తాం. ఈరోజు ఏదైనా మేలు జరిగింది ప్రతి ఇంటికి ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు అఖండ మెజారిటీతో ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మరొకసారి ముఖ్యమంత్రిని చేయడానికి పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహం అంతా కూడా ఈరోజు కళ్ళకు కనిపిస్తుంది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ముందు ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలా అంటే అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. మనం పెట్టిన పెట్టుబడులకి రూపాయికి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు ఆ ప్రాంతం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతూ పోతుంది. ఈరోజు నంద్యాల కానీ, పొద్దుటూరు కానీ అక్కడంతా కూడా ఈరోజు కేవలం ప్రభుత్వానికి సంబంధించిన ఏదన్నా పర్మిషన్ ఉంటే చాలు మనం ఏ వ్యాపారం అన్నా చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ 5 ఏళ్ళు ఆళ్లగడ్డలో ఎటువంటి ఒక చెదురుమదురు సంఘటన లేకుండా ఆ విధంగా ఈరోజు ఆళ్లగడ్డని అటువంటి పరిస్థితుల్లో ముందరికి తీసుకురావడం జరిగింది. ఈరోజు రేపు రానున్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడ పెట్టుబడులకు కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి, ఇండస్ట్రీస్ నుంచి ఏదైతే సహకారం అందియాలో అది ప్రతి ఒక్కరికి కూడా అందించి ఇక్కడ పెట్టుబడులకు కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. కాబట్టి దానిలో ముఖ్యంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ప్రశాంతంగా ఉండాలి మన ప్రాంతము అంటే ఈ 5 ఏళ్లలో మనం చూపించిన పాలన ఇలాగే కొనసాగాల అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మన ప్రత్యర్థి మీద తన కూడా నామినేషన్ వేసింది. ఆ నామినేషన్లోనే మీరు చూడొచ్చు దాదాపు 12 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ 12 క్రిమినల్ కేసులు కూడా ఇక్కడ లోకల్గా ఎవరికి సంబంధం లేని కేసులు. ఎక్కడెక్కడో వాళ్ళు చేసిన తప్పుల కంటే ఆఖరికి కిడ్నాప్లు, దొంగతనాలు, అన్ని ఎక్స్టార్షన్లు, ఫోర్జరీలు, అన్ని రకాల కేసులు ఈరోజు 12 కేసులు ఆమె మీద ఉండడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తులు రేపు 12 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే మన ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందా, అభివృద్ధి చెందుతుందా అని చెప్పేసి యువతరం కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా మంచి వైపు నిలబడండి. 2019లో మంచి వైపు నిలబడి మంచి మనసుతో మీరు ఆశీర్వదించారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం, సేవ మీకు చేసుకునే అవకాశం నాకు దక్కింది. మళ్ళీ తిరిగి ఒకసారి మంచి వైపు నిలబడండి, మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి, తిరిగి అత్యధిక మెజారిటీతో గెలిపియండి అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు జరిగిన నామినేషన్ మీ అందరూ కూడా చూస్తే ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. సినిమా ముందరుంది. సినిమా ఇంతకంటే పెద్దగా ఉంటుంది, ఇంతకంటే భారీ హిట్ కొట్టబోతున్నాము. మీరు చూడండి. ఖచ్చితంగా ఆళ్లగడ్డ ప్రజలందరికీ కూడా, ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, గంగుల కుటుంబ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు రేపు నామినేషన్ ఉంది అని పిలిచిన వెంటనే ఈరోజు ఎన్ని పెళ్ళిళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నీ పక్కన పెట్టేసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో అదే నేను చెప్తున్నది. ఇప్పుడు అభివృద్ధి, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలలో రాబోయే 5 ఏళ్లలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. ఇక్కడ మంచిగా నీళ్ళు ఇస్తే రైతులు 3 పంటలు పండించడానికి అవకాశం కల్పించడమే ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి. ఇక్కడ 3 పంటలకి నీళ్లు కల్పించాలా అని అంటే గతంలో మీకు తెలుసు 2008లో 4 నుంచి 9 టైంలో తెలుగంగ కాలువకి ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడున్న కాంట్రాక్టర్ ఆర్బిట్రేషన్లో వర్కులు ఆపేయడం జరిగింది. తర్వాత 15 ఏళ్ళు ఎవరు దాన్ని పట్టించుకున్న పాపన పోలే. మళ్ళీ తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ ఇష్యూని అసెంబ్లీలో లేవనెత్తి ఆ వర్క్ క్లోజ్ చేయించి ఈరోజు 25 కోట్లతో వర్కులు స్టార్ట్ చేయించినాం. రేపు అధికారంలోకి రాగానే తెలుగంగ డిస్ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి రైతాంగానికి ఆఖరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకొస్తాము.
అదేవిధంగా ప్రతి రైతుకి కూడా హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, డైరీ రైతులు కానీ, క్యాటిల్ రైతులు కానీ, ఏ రైతులకన్నా ఒక అగ్రో హబ్ ఏర్పాటు చేసి, అంటే ఆ అగ్రో హబ్ అనేది ఏ విధంగా ఉండాలంటే లోపలికి వెళ్తే రైతుకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఉండాలి. కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ దగ్గర నుంచి, వేర్ హౌసెస్ దగ్గర నుంచి, క్యాటిల్ దగ్గర నుంచి, డైరీకి సంబంధించిన ఏదన్నా ఉన్నా కానీ దాని, అదేవిధంగా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, అదేవిధంగా మీకు అన్ని కార్యక్రమాలు లోపల ఉండే విధంగా ఏర్పాటు చేసి, అందులో ఇక్కడ ఉన్న యువతకు కూడా ఉద్యోగాలు ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చే విధంగా భారీ ఎత్తున ఒక కార్యక్రమం కూడా, ఒక అగ్రో హబ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తుంది.